సంగీతము సాహిత్యము ఉత్తమ అభిరుచిగా కలవారు శ్రీమతి చాగంటి రత్నమాల గారు. వీరు పాఠకురాలుగా ఉంటూనే కథల పోటీని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము. సొంత తల్లిదండ్రులను మర్చిపోతున్న ఈ కాలంలో వారి మేనత్త దంపతులు పుణ్యమూర్తుల లక్ష్మీకుమారి, డాక్టర్ సత్యనారాయణమూర్తి గార్ల స్మారక కథల పోటీని ఇటీవల నిర్వహించారు. ఈ కథల పోటీలో బహుమతి పొందిన కథలన్నింటినీ కలిపి కథల కౌముది అనే సంకలనాన్ని తీసుకుని వచ్చారు. వీరు చాగంటి రత్నమాల గారు. ఈ కథల సంకలనంలో మొత్తం 17 కథలు ఉన్నాయి. ఈ 17 కథల్లో పిఎస్ నారాయణ, మాచిరాజు కామేశ్వరరావు, కేకి రఘునందన, మునిశ్రేష్ పిల్లై, చాగంటి ప్రసాద్, పెమ్మరాజు విజయరామచంద్ర వంటి సీనియర్ కథకులతో పాటు గాగోజీ శ్రీనివాస్, కామాక్షి రేఖ, కళ్యాణ శ్రీనివాస్ వంటి వర్తమాన రచయితల కథలు కూడా ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి. మొత్తం 17 కథలు అద్భుతమైన శీర్షికలతో ఉన్నాయి. అమ్మోరు పలికింది, సారూప్యము, మంచు తెర, చీకటిలో మొలకెత్తిన విత్తనము, అస్థి కలశం, భిక్ష, కెరటం ఇటువంటి అద్భుతమైన శీర్షికలతో ఈ కథలున్నాయి. మానవ సంబంధాలు, తాత్విక, ఆధ్యాత్మిక విషయాలతో కూడిన కథలు ఇవి. తప్పకుండా ఈ కథలు పాఠకులకి నచ్చుతాయి. మీరందరూ ఈ కథల పుస్తకాన్ని కొనుగోలు చేసి రచయితలను ప్రోత్సహించండి. చాగంటి రత్నమాల గారి ఫోన్ నెంబర్ని కామెంట్ బాక్స్లో మీకు ఇస్తాను. తప్పకుండా కథల కౌముదిని కొనుగోలు చేయండి. మా రచయితలకు మీ ప్రోత్సాహాన్ని అందించండి. ధన్యవాదాలు.